దక్షిణాదిన పాగా వేయడమే లక్ష్యంగా పాదువులు కలుపుతుంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు బ్యాంకు మెరుగుపరుచుకుంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అధిష్టానం. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ గట్టి ఓటు బ్యాంకు ఉన్న జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బరిలోకి దిగిన ఏ ఒక్క సీనియర్ నేత కూడా గెలవలేదు. దీంతో ఇప్పటికే బండి సంజయ్ పేరుతో పాటు ప్రముఖ సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి పేరు ఇప్పుడు తెరపైకి వస్తున్నా తెలుస్తుంది. చూడాలి మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుందో. సీనియర్లకు పట్టం కడతారా లేక కొత్త వారిని బరిలోకి దింపుతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడున్న సిట్టింగ్లకే బీజేపీ టికెట్ ఇస్తుందని ప్రచారం జరుగుతున్నా కరీంనగర్ నుంచి కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అసలైతే సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పార్టీ చెబుతూ వస్తోంది. అయితే కరీంనగర్ నుంచి బండి సంజయ్ తో పాటు ఎఫ్టీవీ సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి పేరును పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని తెలుస్తోంది. సర్వేను బట్టి ఆ ఇద్దరిలో ఒకరికి టికెట్ కేటాయించవచ్చంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో ఒక్క సీటును బీజేపీ గెలుచుకోలేదు. ఉమ్మడి జిల్లాలో బరిలో నిలిచిన ముఖ్య నేతలు సంజయ్, ఈటల, అరవింద్ ముగ్గురు ఓడిపోయారు. బండి సంజయ్ పట్టుబట్టి టికెట్లు ఇప్పించుకున్న అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటున్న పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సిట్టింగ్ స్థానం కరీంనగర్ ను ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. మొన్నటి ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కరీంనగర్ నుంచి సంజయ్ అభ్యర్థిత్వం విషయంలో పార్టీ పునరాలోచనలో పడినట్లు సమాచారం. సిరిసిల్లలో పెద్ద సంఖ్యలో ఉన్న పద్మశాలీలను కాదని నాన్ లోకల్ కు సంజయ్ టికెట్ ఇప్పించుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది క్యాడర్. వేములవాడలో బీసీ గొల్ల కుర్మ సామాజిక వర్గానికి చెందిన తులు ఉమ్మకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పట్టుబట్టి వికాస్ రావుకు టికెట్ ఇప్పించుకున్నారు సంజయ్. ఇక ఈటల, బండి సంజయ్ల మధ్య మనస్పర్ధలతో ముదిరాజులు మద్దతు తెలపని పరిస్థితి. బీసీ సీఎం నినాదం దెబ్బ కొట్టిందనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ లో అధిక సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి దూరమైంది. ఈసారి మాత్రం కరీంనగర్ ఎంపీ టికెట్ రెడ్డికే ఇవ్వాలనే అభిప్రాయాలు, డిమాండ్లు వినిపిస్తున్న వేళ ఉదయ్ నందన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో రెడ్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కాంగ్రెస్ తప్ప ప్రధాన పార్టీలేవి రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. కరీంనగర్ లో కులాల వారీగా ఓట్లు వేస్తే 1,30,000 ఓట్లు రెడ్లు ఉన్నాయి. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి 1,50,000 ఓట్లు, పద్మశాలి 1,50,000 ఓట్లు, మున్నూరు కాపులు 90,000 ఓట్లు, ఎస్సీ 3 లక్షల ఓట్లున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో బండి సంజయ్ గెలవగలడా అనే సందేహాలను పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకుని జరిపిన సర్వే ఆధారంగా ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త అభ్యర్థి కోసం పార్టీ కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఉదయ్ నందన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. దశాబ్ద కాలంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన సైతం కరీంనగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఉదయ్ నందన్ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయన తాత స్వర్గీయ శ్రీ పాడి సుధాకర్ రెడ్డి. నియోజకవర్గంలో తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు తమ కుటుంబానికి ఉన్న పేరే తనని రాజకీయ రంగంలోనూ నిలబెడతాయని ఆయన ఆశిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ ఉదయ్ని ఆహ్వానించాయి. అయితే సంఘ నేపథ్య కుటుంబం కావడంతో ఆయన బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. వీణవంకలోని 1000 ఏళ్ల చరిత్ర గల వెంకటేశ్వర ఆలయాన్ని వారే చూసుకుంటున్నారు. సమ్మక్క సార్లమ్మ జాతరను దశాబ్దాలుగా నిర్వహిస్తుంది వారి కుటుంబమే. నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ తో ఉన్నత చదువులు చదివిన ఉదయ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదివారు. కరీంనగర్లో ఉద్యోగ కల్పన, సామాజిక అభ్యున్నతి, అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా సీనియర్లు ఓడిపోయి కొత్త వాళ్ళు గెలిచారు. అందువల్ల ఈసారి కొత్త వారికి అవకాశాలు ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. అలాగే నియోజకవర్గాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, అందరికీ అందుబాటులో లేకపోవడంతో సంజయ్కి స్థానికంగా ప్రతికూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన్ని జహీరాబాద్ కి పంపిస్తారని, హిందుత్వ బెల్ట్ అయిన అక్కడి నుంచైతే ఆయన గెలుపు పక్కా అని సంజయ్ సన్నిహితులే అంటున్నారు. ఆయనకు ఇదే సలహా ఇచ్చారని, ఈ మేరకు సంజయ్ జహీరాబాద్ లో సర్వే కూడా చేయించుకుంటున్నట్లు తెలిసింది. కరీంనగర్లో బండిని రంగంలోకి దింపి కాంగ్రెస్ రెడ్డి అభ్యర్థిని బరిలోకి దింపితే కనుక బండి సంజయ్ గెలవడం కష్టమనేది మరో అంచనా. మొత్తంగా కరీంనగర్ కన్నా జహీరాబాద్దే బండికి సేఫ్ అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. బండిని జహీరాబాద్ నుంచి ఉదయ్ నందన్ను బరిలోకి దింపితే 2 సీట్లు తమ ఖాతాలోనే పడతాయని శ్రేణులు లెక్కేస్తున్నాయి.